తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టుకు అవసరమైన కేంద్ర అనుమతులపై ఆయన దృష్టి సారించినట్లు సమాచారం. ఇక ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలకు అందించాల్సిన నిధులపై విజ్ఞప్తులు చేయనున్నారు. పాలనాపరమైన అంశాలతో పాటు ఏఐసీసీ అగ్రనేతలతో కూడా ముఖ్యమంత్రి సమావేశం కాబోతున్నారు. తమిళనాడు రాజకీయాల్లో మరో సరికొత్త అధ్యాయం మొదలైంది. దశాబ్దాలుగా పాలిస్తున్న డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలను ప్రజలు పక్కన పెట్టి కొత్తగా వచ్చిన విజయ్ టీవీకే పార్టీకి పట్టం కట్టారు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించగా ప్రస్తుతం పొత్తుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయ్తో కలిసి నడిచే 10 మంది ఎమ్మెల్యేలు ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లో విజయం సాధించగా విజయ్ వారి మద్దతు కోరుతున్నట్లు తెలుస్తోంది. మద్దతు కోసం రాహుల్ గాంధీతో మంతనాలు జరిపినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రేపు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ప్రమాణ స్వీకారం వరకు అంతా బాగానే ఉన్నా ఇచ్చిన హామీలపైనే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. తమిళనాడు 2025-26 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ దాదాపు 4.4 లక్షల కోట్ల వరకు ఉంటుంది. కానీ విజయ్ మేనిఫెస్టోలో పేర్కొన్న 336 హామీలను అమలు చేయాలంటే దాదాపు 12 లక్షల కోట్లు కావాలి. ఇది రాష్ట్ర బడ్జెట్ కంటే 3 రెట్లు ఎక్కువ. విజయ్ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ప్రతి నెల మహిళల ఖాతాల్లో 2500 జమ చేస్తామని విజయ్ హామీ ఇచ్చారు. ఇక ప్రతి కుటుంబానికి ఉచితంగా 200 మెగావాట్ల విద్యుత్, 6 గ్యాస్ సిలిండర్లు, ఆడపిల్లల పెళ్లికి 8 గ్రాముల బంగారం, పెళ్లి చీర, ప్రతి ఒక్కరికి 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా నిరుద్యోగులకు నెలకు 4000 నిరుద్యోగ భృతి, 5 లక్షల ఉద్యోగాలు, అర్హులకు 25 లక్షల వరకు లోన్స్ ఇస్తామని పేర్కొన్నారు. వృద్ధులకు 3000 పెన్షన్ సహా ఇతర హామీ ఇచ్చారు. ఇప్పటికే తమిళనాడు 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. దీంతో ఎలాంటి రాజకీయ పాలనా అనుభవం లేని విజయ్ 4.4 లక్షల కోట్ల బడ్జెట్తో 12 లక్షల కోట్లు ఖర్చయ్యే హామీలను ఎలా అమలు చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 సీట్లలో ద్రవిడ పార్టీలను మట్టి కనిపించింది. ఇక టీవీకే శాసనసభ పక్షం నిన్న సమావేశమై విజయ్ను తమ నాయకుడిగా ఎన్నుకుంది. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. విజయ్తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ఈ మేరకు విజయ్ నేడు గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నారు. టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరో 10 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే అంశంపై కూడా చర్చించారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకే నాయకులు వివిధ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ తో పాటు ఇతర చిన్న పార్టీలతో టీవీకే చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేరళ రాజకీయాల్లో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ గెలుపొంది ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం కావడంతో సీఎం అభ్యర్థి ఎవరనే అంశం హాట్ టాపిక్ గా అయింది. ఇక దక్షిణాదిలోని 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మినహా తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ పాలన సాగుతుండగా కేరళలోనూ గెలుపొంది దక్షిణాదిపై పట్టు సాధించింది. ఈ తరుణంలో సరైన వ్యక్తిని సీఎంగా ఎంపిక చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. కేరళ సీఎం రేసులో ప్రధానంగా 3 పేర్లు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష నాయకుడు సతీశన్, మాజీ ప్రతిపక్ష నాయకుడు రమేష్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మధ్య పోటీ ఉంది. ఈ ముగ్గురు నేతలు అనుభవం, ప్రజాదరణ, పార్టీ పట్ల నిబద్ధతతో ఎవరికి వారు తక్కువేమీ కాదు. ఈ ముగ్గురు కేరళలో ప్రభావవంతమైన నాయర్ సామాజిక వర్గానికి చెందినవారే కావడం పోటీని మరింత ఆసక్తికరంగా మార్చింది. 3 స్టేట్స్ లో అధికారం కొల్లగొట్టిన కమలదళం తెలంగాణ జన హృదయాలను గెలిచేందుకు 2 ఏళ్ల ముందు నుంచే పొలిటికల్ బరి ప్రిపేర్ చేస్తోంది. అందుకే ఇక్కడి రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఉన్నా ఎలక్షన్ వ్యూహాలపై ఫోకస్ పెట్టాయి ప్రధాన పార్టీలు. రెండోసారి అధికారాన్ని దక్కించుకుంటామని ధీమాగా చెబుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక నిజానికి దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకలో మినహా మరే రాష్ట్రంలో బీజేపీ అంతగా బలంగా లేదు. కర్ణాటక తర్వాత బీజేపీ రాడర్లో ఉన్నది మాత్రం తెలంగాణ స్టేటే. ఇక్కడ ఆర్ఎస్ఎస్ మూలాలు స్ట్రాంగ్ గా ఉండడం, బీజేపీకి గట్టి క్యాడర్ ఉంది. అందుకే అధినాయకత్వానికి తెలంగాణ టార్గెట్ అయింది. ఇకపై తెలంగాణపై ప్రత్యేకంగా నజర్ పెట్టనున్నారు పీఎం మోదీ. హోంమంత్రి అమిత్ షా ఇకపై వరుస పర్యటనలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే ఈ నెల 10న ప్రధాని మోదీ హైదరాబాద్లో పర్యటించనున్నారు.
అటు బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉంటుందని సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు పదే పదే ప్రచారం చేస్తున్నారు. వీటన్నిటికీ పీఎం బహిరంగ సభతో సమాధానం చెప్పాలని భావిస్తోంది. బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించామన్న ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఇదే ఊపులో ఎప్పటి నుంచో తమ టార్గెట్ గా ఉన్న తెలంగాణలో సైతం పవర్లోకి వచ్చేలా వ్యూహాలకు పదును పెడుతుంది బీజేపీ. లోక్సభ నియోజకవర్గాలపై సమీక్షల సమయంలో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్టులు ఇవ్వడంలో వారి లోపాలను ఎత్తిచూపి వెంటనే సరిచేసుకోవాలని కోరుతున్నారు. కనీసం ఇచ్చిన రిపోర్టును అధ్యయనం చేసి లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోవడం సీఎం చంద్రబాబు ఆగ్రహానికి కారణమవుతుంది. అందుకే గత వారం నుంచి జరుగుతున్న సమీక్షల్లో సీఎం స్వరం పెంచారు. తాను కఠిన నిర్ణయాలు తీసుకునేలా చేయవద్దని, అలా వ్యవహరిస్తే మాత్రం మీరే నష్టపోతారని తేల్చి చెప్తున్నారు. తాను లోక్సభ నియోజకవర్గాల గురించే మాట్లాడటం లేదని ఎమ్మెల్యేలందరికీ చెప్తున్నానని స్పష్టం చేశారు. ఇప్పటికైనా మారకపోతే రిజల్ట్ ఎలా ఉంటుందో చూస్తారంటూ రాజమండ్రి లోక్సభ నియోజకవర్గంపై సమీక్షలో చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల్ని ప్రస్తావించారు. పనిచేసిన వారికే ప్రజలు పట్టం కడుతున్నారని, ప్రభుత్వ వ్యతిరేకత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని కర్తవ్య బోధ చేశారు. ఏపీ ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా 2026-27 ఆర్థిక సంవత్సరానికి నాబార్డు 5,11,000 కోట్ల భారీ క్రెడిట్ ప్లాన్ను సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన స్టేట్ ఫోకస్ పేపర్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. గత ఆర్థిక సంవత్సరంలో 4,24,000 కోట్లు ఉన్న రుణ ప్రణాళికను ఈసారి దాదాపు 20% పెంచారు. ప్రాథమిక రంగ అభివృద్ధే లక్ష్యంగా ఈ ప్రణాళిక రూపొందించబడింది. సాగు రంగానికి 2,55,000 కోట్లు కేటాయించారు. ఇందులో పంట రుణాలకు 1,66,000 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 34,972 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు 8,265 కోట్లు కేటాయించారు. అలాగే మత్స్యశాఖకు 21,098 కోట్లు, హార్టికల్చర్కు 11,961 కోట్లు, ఉద్యాన రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు 5,313 కోట్లు కేటాయించారు. హార్టికల్చర్ అభివృద్ధికి బ్యాంకులు, నాబార్డు పూర్తి సహకారం అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. ఉద్యాన పంటల ఉత్పత్తిని ఏడాదికి 450 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అమరావతి రాజధాని ప్రాంత రైతులు, ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా సిఆర్డీఏ కార్యాలయంలో 3-మ్యాన్ కమిటీ కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు, ఇతర అనివార్య కారణాల వల్ల 3-మ్యాన్ కమిటీ సమావేశం కొంత ఆలస్యమైనప్పటికీ ఇకపై పనుల్లో వేగం పెంచాలని నిర్ణయించారు. రాజధాని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి మంత్రి నారాయణతో పాటు సిఆర్డీఏ కమిషనర్, జాయింట్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రజల వద్దకే వెళ్లి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు ప్రజల ఎన్నో ఏళ్ల కల. దీనికోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు సైతం సాగాయి. రాష్ట్ర విభజన అనంతరం రైల్వే జోన్ను ప్రకటించినా అటువైపు అడుగులు పడలేదు. చివరకు విశాఖ వేదికగా స్వయాన ప్రధాని మోదీ ప్రకటించడంతో జోన్ ఏర్పాటు వేగం పుంజుకుంది. ఇప్పుడు అన్ని అడ్డంకులు దాటుకొని విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కానుంది. జూన్ 1 నుంచి అధికారికంగా అమలులోకి రానుంది. ఈ మధ్య గూగుల్ డేటా సెంటర్ ప్రారంభోత్సవంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం ఈ విషయాన్ని ప్రకటించారు. అనంతరం సీఎం చంద్రబాబు జోన్ కార్యాలయాన్ని పరిశీలించారు. వివిధ అంశాలపై రైల్వే అధికారులతో చర్చించారు. విశాఖకు రైల్వే జోన్ ప్రకటించిన తర్వాత కార్యాలయం ఏర్పాటుకు చాలా సమయం పట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక భూ వివాదాలు పరిష్కరించారు. రైల్వే జోన్ కోసం 52 ఎకరాల భూమి కేటాయించింది. ఈ భూమిలోనే గత ఏడాది జనవరి 8న ప్రధాని మోదీ జోన్ కార్యాలయ సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణాలకు 149 కోట్ల రూపాయలు కేటాయించారు. అయితే జోన్ పరిధి, హద్దులు, ఆపరేషన్ తేదీ తదితర వివరాలకు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయంటూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇందులో వాల్తేరు డివిజన్, కిరండోల్ లైన్ ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. వారం రోజుల క్రితం సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ భేటీ అయి చర్చించడంతో సమస్యకు పరిష్కారం లభించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పరిశ్రమల అనుకూల విధానాలతో భారీ పెట్టుబడులు వస్తున్నాయి. ప్రముఖ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ క్యారియర్ ఏపీలో తమ యూనిట్ స్థాపనకు ముందుకొచ్చింది. తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. మంత్రి నారా లోకేష్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. గత 2 ఏళ్ల కాలంలో 800కు పైగా ప్రాజెక్టులు ఏపీకి వచ్చాయి. క్యారియర్ వంటి అంతర్జాతీయ సంస్థ రావడం ఏపీ పారిశ్రామిక వృద్ధికి ఊపునిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సుమారు 39 ఎకరాల్లో క్యారియర్ సంస్థ యూనిట్ ను నెలకొల్పనుంది. 3 దశల్లో 1000 కోట్ల రూపాయలతో 2028 నాటికి ప్లాంట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 3000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. క్యారియర్ సంస్థ తమ ప్లాంట్లో ప్రధానంగా హెచ్వీఏసీ దాని అనుబంధ ఉత్పత్తులు తయారు చేయనుంది. మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అత్యాధునిక సాంకేతికతతో యూనిట్ ను అభివృద్ధి చేయనున్నారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు పోటీనిచ్చేలా ఉత్పత్తులు తయారు చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. ఆలయ నిర్మాణ అనుమతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. గత 80 ఏళ్లుగా అక్కడ రామాలయం ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల ద్వారా స్పష్టంగా అర్థమవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చారిత్రక ఆధారాలను కాదనలేమని స్పష్టం చేస్తూ అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఆలయ నిర్మాణానికి సంబంధించి జిల్లా కలెక్టర్, నగర పంచాయతీ కమిషనర్ ఇచ్చిన అనుమతులు సక్రమమేనని హైకోర్టు తేల్చి చెప్పింది. అన్ని ఆధారాలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అధికారులు అనుమతులు మంజూరు చేశారని కోర్టు పేర్కొంది. దీంతో రామాలయ నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూసిన వారికి న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఏపీ విద్యా వ్యవస్థలో మంత్రి లోకేష్ పలు మార్పులు తీసుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి సూచనలు చేశారు. అందరి కృషితో ఈ ఏడాది 10th పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఏపీ వ్యాప్తంగా గత ఏడాది 10th ఫలితాలు 81.14% ఉండగా ఈ సంవత్సరం 85.25%కి చేరింది. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు, వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయులను గౌరవించేలా మంత్రి లోకేష్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏపీ మంత్రి లోకేష్ సారథ్యంలో ఉపాధ్యాయులకు సింగపూర్ విదేశీ పర్యటనలు, విద్యార్థులకు కలలకు రెక్కలు పేరుతో వారి కలలను నెరవేరుస్తున్నారు. ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసేలా ఉన్నాయని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే స్ఫూర్తితో ఏపీ 10th ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన టాప్ 6 విద్యార్థులకు నందిగామ ఎమ్మెల్యే సౌమ్య బంపర్ ఆఫర్ ఇచ్చారు. కలలకు రెక్కలు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను విమానంలో ప్రయాణం పరిచయం చేశారు. ఇక విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు విద్యార్థులను విమానంలో తీసుకువెళ్లారు. గతేడాది కూడా బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఎమ్మెల్యే సౌమ్య విమాన ప్రయాణం చేయించారు. తెలంగాణలో ఎన్నికలు వస్తే తప్ప రేవంత్ ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేయడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కనీసం రైతులు పండించిన పంటనైనా కొనుగోలు చేయాలని విమర్శించారు. జనగామ జిల్లా యశ్వంతాపూర్లో పర్యటించిన కేటీఆర్ వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యంపై మార్క్ఫెడ్ ఎండీతో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలును వేగవంతం చేయాలని కోరారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేదంటే అన్నదాతల తరపున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఆసిఫాబాద్ జిల్లా నాగేపల్లిలో గుర్లే బిక్కు అనే రైతు 2 ఎకరాల మొక్కజొన్న తోట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. చేతికొచ్చే సమయానికి పంట బూడిద పాలవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అప్పులు చేసి పంట సాగు చేశామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దా బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. పంజాబ్లో ఆప్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని, తమను లక్ష్యంగా చేసుకుని కక్షపూరిత చర్యలకు దిగుతుందని ఆరోపించారు. తమను, తమ మద్దతుదారులకు తక్షణమే రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం రాష్ట్రపతిని కలిశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాస్తూ ఎంపీలు పార్టీ మారడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. బీజేపీలో చేరిన ఆ 7గురు రాజ్యసభ సభ్యులపై తక్షణమే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని పంజాబ్లో అస్థిరత సృష్టించాలని చూస్తే ఊరుకునేది లేదని, రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతికి విన్నవించారు. పంజాబ్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు రాజకీయంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ శివారులో ప్రకృతిని, భూగర్భ జలాలను, ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్న మైనింగ్ మాఫియాపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. బడాబాబుల అండదండలతో ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా సాగుతున్న స్టోన్ క్రషింగ్, ఆర్ఎంసీ ప్లాంట్లపై ఒకేసారి మెరుపు దాడులు చేసింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్, రెవెన్యూ శాఖల విజ్ఞప్తితో హైడ్రా కమిషనర్ రంగంలోకి దిగారు. రంగారెడ్డి జిల్లాలోని గండిపేట మండలం, వట్టినాగులపల్లి, షేర్లింగంపల్లి మండలం, గౌలీదొడ్డి, శంషాబాద్ మండలం, కొత్వాల్గూడ గ్రామాల్లో ఈ ఆపరేషన్ కొనసాగింది. 6 స్టోన్ క్రషింగ్ యూనిట్లను హైడ్రా పూర్తిగా నేలమట్టం చేసింది. 12 ఆర్ఎంసీ ప్లాంట్లను తొలగించింది. భవిష్యత్తులో మైనింగ్ చేయడానికి వీలు లేకుండా భారీ యంత్ర సామాగ్రిని హైడ్రా సిబ్బంది సీజ్ చేసి తరలించారు. అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న వారిలో
పేరున్న పెద్ద సంస్థలు ఉండడం విశేషం. గతంలో మైనింగ్ శాఖ హెచ్చరించిన రాజకీయ అండతో మైనింగ్ మాఫియా భేఖతరు చేస్తూ వచ్చింది. ఇక గౌలీదొడ్డిలోని గ్రేట్ ఇండియా మైనింగ్ సంస్థ, వట్టినాగులపల్లిలో పరమేష్ సింగ్ స్టోన్ క్రషర్, శ్రీ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్, పృథ్వీ స్టోన్ క్రషర్, కొత్వాల్గూడలోని రాఘవ స్టోన్ క్రషర్, మక్తా భగత్ సింగ్ అనే వ్యక్తికి చెందిన యూనిట్లపై హైడ్రా కఠిన చర్యలు తీసుకుంది. హైదరాబాద్లో రిచ్ కిడ్సే టార్గెట్ గా ఓ ముఠా నడిపిన దందాలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జూబ్లీహిల్స్ పోలీసులు షీ టీమ్స్ జరిపిన విచారణలో నిందితుడు అర్జున్ తల్లి, మేనమామ వ్యవహారం పోలీసులను సైతం విస్తుపోయేలా చేసింది. ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ చేస్తున్న వికృత క్రీడల గురించి అంతా తెలిసినా అతడిని అడ్డుకోవాల్సింది పోయి సహకరించిన తల్లి మీనా కుమారి, మేనమామను పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల నుంచి వసూలు చేసిన లక్షలాది రూపాయలు తల్లి బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు విచారణలో తేలింది. బీటెక్ పూర్తి చేసిన అర్జున్ తన తమ్ముడు రాజీవ్తో కలిసి ఇన్స్టాగ్రామ్లో విలాసవంతమైన జీవన శైలిని ప్రదర్శించేవాడు. నమ్మిన అమ్మాయిలను లాంగ్ డ్రైవ్లకు తీసుకువెళ్లి వారిపై లైంగిక దాడులకు పాల్పడటమే కాకుండా బాధితులకు తెలియకుండా న్యూడ్ ఫోటోలు, వీడియోలు చిత్రీకరించేవాడు. వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు సిపి సజ్జనార్ స్వయంగా జరిపిన విచారణలో వెల్లడైంది. పరువు పోతుందన్న భయంతో చాలా మంది బాధితులు నిందితులకు అడిగినంత సమర్పించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా బారిన పడి సుమారు 19 మంది మోసపోయినట్లు తెలుస్తుంది. వీరిలో ఎక్కువ మంది విదేశాల్లో చదువుకుంటున్న సంపన్నుల పిల్లలు, ప్రముఖ వ్యాపారవేత్తల కుమార్తెలు ఉన్నారు. అర్జున్ స్నేహితులు ఇద్దరు కూడా ఈ అరాచకాలకు సహకరించడంతో వారిని కూడా రిమాండ్కు తరలించారు. ఇప్పటికే 3 కేసులు నమోదు కాగా బయటకు రాని బాధితులు ఇంకా ఎందరో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. లైసెన్స్డ్ రైఫిల్, స్కార్పియో కార్, 8 మొబైల్ ఫోన్లు, 20 బుల్లెట్లు, ఎయిర్ గన్ ప్లేట్స్, బటన్ కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 8 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచే కీలక నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సుప్రీంకోర్టు సవరణ బిల్లు 2026ను పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. న్యాయమూర్తుల సంఖ్య పెంపుతో సుప్రీంకోర్టు మరింత సమర్థవంతంగా పనిచేసి బాధితులకు సత్వర న్యాయం అందుతుందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. మీరు ఎన్నిసార్లు అడిగినా, ఎంత ఒత్తిడి చేసినా అనంతబాబుది ఒక్కటే సమాధానం. తనకేమీ తెలియదని, తనకు అసలు సంబంధమే లేదని, ఈ కేసులో కావాలని తనని ఇరికించారని, అంతకు మించి తానేమీ చెప్పలేనని పోలీస్ విచారణలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చెబుతున్న సమాధానం. దళిత యువకుడు, కార్ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను ప్రలోభపెట్టి బెదిరించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబును పోలీసులు మంగళవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను ఒక రోజు పాటు విచారించనున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి మధ్యాహ్నం 1:30కు అనంతబాబును కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న రూరల్ క్రైమ్ స్టేషన్ కు తీసుకువచ్చారు. అక్కడ పోలీస్ భద్రత మధ్య ఆయన్ను విచారించారు. కేసు దర్యాప్తు అధికారి తుని రూరల్ సీఐ చెన్నకేశ్వరరావుతో పాటు 2 సీఐలు, ఇతర సిబ్బంది ఈ విచారణలో పాల్గొన్నారు. 2:30 గంటలకు ఒకసారి చొప్పున విడతల వారీగా ఈ విచారణ సాగింది. రాత్రి 11 గంటల వరకు విచారణ కొనసాగింది. ఈ ఒక్కరోజు విచారణకు అనంతబాబు సహకరించకపోతే కస్టడీ పొడిగించాలని కోర్టును కోరుతామని దర్యాప్తు అధికారి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియలో గందరగోళం నెలకొంది. ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి సోమవారం ప్రకటించిన అడ్మిషన్ల షెడ్యూల్ను తాత్కాలికంగా నిలిపివేస్తూ బోర్డు కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్మీడియట్ విద్యా విధానంలో కొన్ని కీలక సంస్కరణలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాదిత సంస్కరణల నేపథ్యంలో సోమవారం జారీ చేసిన అడ్మిషన్ల నోటిఫికేషన్ను ప్రస్తుతం నిలిపివేసినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్ఎయిడెడ్, కోఆపరేటివ్, గురుకుల, మోడల్ స్కూల్, కాంపోజిట్ డిగ్రీ కళాశాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి. ఇరాన్, అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్తతలు మొదలయ్యాయి. నిన్నటి వరకు హర్మూజ్పై పోటాపోటీగా ప్రకటన చేసుకుంటున్న నేపథ్యంలో యుఏఈలోని ఫుజైరా రిఫైనరీపై ఇరాన్ బాంబుల దాడులకు దిగింది. ఈ దాడిలో కర్మాగారంలో పనిచేస్తున్న 3 భారతీయులు తీవ్రంగా గాయపడ్డారు. వారికి అవసరమైన వైద్య సంరక్షణ, సహకారం అందేలా నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు యుఏఈలోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. ఐపీఎల్ సీజన్ను ఆసరాగా చేసుకుని సాగుతున్న భారీ అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును అనంతపురం జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఫిలిప్పీన్స్ కేంద్రంగా సాగుతున్న ఈ ఆన్లైన్ గేమింగ్ నెట్వర్క్ ను సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించి 10 మంది నిందితులను అరెస్టు చేశారు.
ఫిలిప్పీన్స్ వేదికగా డ్రీమ్ ప్లే యాప్ ద్వారా ఈ దందా కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కళ్యాణదుర్గం ప్రాంతంలో ఆకస్మిక దాడులు నిర్వహించిన పోలీసులు 10 మంది నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుల నుంచి 20 లక్షల నగదు, ల్యాప్టాప్స్, సెల్ ఫోన్, ఏటీఎం కార్డులు, కారు, 4 బైక్లు సీజ్ చేశారు. నిందితుల ఖాతాల్లోని 18 లక్షలకు పైగా నగదును ఫ్రీజ్ చేశారు. ఆన్లైన్లో బెట్టింగ్ ఆడితే తప్పించుకోలేరని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ హెచ్చరించారు. క్రికెట్ బెట్టింగ్ జోలికి వస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. క్రికెట్ గ్రౌండ్లో గర్ల్ ఫ్రెండ్స్తో బహిరంగంగా సరసాలు, పనికిమాలిన ఈగోలు, సీనియర్లతో గొడవలు, కెప్టెన్సీలో వైఫల్యాలు, నెత్తికెక్కిన యాటిట్యూడ్ వెర్సి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత వరల్డ్ కప్ నుంచి పాండ్యా యాటిట్యూడ్ మారిపోయింది. ఇప్పుడదే అతనికి శాపంగా మారింది. ఐపీఎల్లో ముంబై టీం అటర్ ఫ్లాప్ అయింది. వరుస పరాజయాలతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఫామ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో లక్నోతో మ్యాచ్కు దూరమయ్యాడు. వెన్నునొప్పి వల్ల తప్పుకున్నాడంటూ టీం మేనేజ్మెంట్ ప్రకటించింది. అయితే పాండ్యాకు అసలు ఏమైందో, ఈ సీజన్లో మళ్లీ ఆడతాడా లేదా అన్నది ఎవరికీ తెలియట్లేదు. మరోవైపు ఇప్పటిదాకా హార్దిక్ కెప్టెన్సీలో ఒక్కటే మ్యాచ్ ఆడిన రోహిత్ ఆ తర్వాత సైడ్కు కూర్చున్నాడు. కానీ వెన్నునొప్పితో హార్దిక్ తప్పుకున్న రోజే రోహిత్ గ్రౌండ్లో కాలు మోపడం హాట్ టాపిక్ అయింది. 2026 ఐపీఎల్ సీజన్లో హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ చుట్టూ చాలా వివాదాలు నడుస్తున్నాయి. రోహిత్ ను హార్దిక్ తీవ్రంగా అవమానిస్తున్నాడని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఫైర్ అవుతున్నారు. ఇటీవల ఓ మ్యాచ్లో అనవసరంగా ఈగో చూపించి రోహిత్ తో పాటు బుమ్రాను కూడా ఇబ్బంది పెట్టాడని ప్రచారం సాగింది. అందుకే హార్దిక్ పక్కకు జరిగేదాకా రోహిత్ మ్యాచ్లు ఆడకుండా సైలెంట్ అయ్యాడని టాక్ నడుస్తోంది. సీజన్ ఆరంభంలో తడబడిన చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం నిలకడైన ఆట తీరుతో ఆకట్టుకుంటుంది. బౌలర్లు విశేషంగా రాణించిన చోట స్టార్ ఓపెనర్ సంజు శాంసన్ 52 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 87 నాటౌట్గా నిలిచాడు. దీంతో నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే 8 వికెట్లతో ఘన విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా శాంసన్ నిలిచాడు. ఇక నేడు సన్ రైజర్స్ హైదరాబాద్తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది.